బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వచ్చేదైనా పెట్టుబడి పెడతానంటే దేవుడు ఎవడో జోబెన్నో ఇంకొకళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా పెడతానంటే చాలా గొప్పోళ్ళు. అదృష్టం అండి ఇది అంటారు. అమెరికాలో వాళ్ళు కూడా మావాడు అని గర్వంగా చెప్పుకోండి. మన దరిద్రం ఏంటంటే మన దేశంలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి తమ సామ్రాజ్యాలను వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించేటటువంటి వాళ్ళు అంబానీనో అదానీనో టాటానో మహేంద్రనో వీళ్ళ మీద పడి ఆడవటం మనకు అలవాటు. అలా ఏడిపించేందుకు అనుగుణంగా ఇక్కడ మౌత్ పబ్లిసిటీ మీడియా పబ్లిసిటీ చేయడం మరొక ఎత్తు అనమాట. అమెరికాలో ఉన్నటువంటి వాడి కంపెనీలో వేల కోట్ల కంపెనీలో మనోడేళ్ళు అక్కడ సీఈఓగా చేస్తాం గొప్ప తప్పించి మనోడే అమెరికా వాడికి ఉద్యోగాలు ఇస్తే గొప్ప కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. అంబానీ అదానీలని దెబ్బ కొట్టడానికి అమెరికా బేస్గా కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకంటే అదానీ అంతర్జాతీయ వ్యాపారంలో పోర్టుల బిజినెస్లో ఆరితేరిపోయాడు, అద్భుతమైనటువంటి గ్రిప్ సంపాదించాడు. అమెరికా సంస్థల్ని కూడా దాటి పోర్టుల్ని కొంటున్నాడు అతను. కాబట్టి అదానీని దెబ్బకొట్టడానికి ఒక కుట్ర చేశారు. అది చివరిలో ఫెయిల్ అయ్యింది. మళ్ళీ ఇంకొక కుట్ర చేయడానికి రెడీ అవుతున్నారు. అంబానీ రష్యా దగ్గర నుంచి ఆలుకొని అమెరికాకు అమ్మేటటువంటి కాంట్రాక్టులు కూడా చేస్తున్నాడు అతను. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద నెగిటివిటీ ప్రారంభమైంది. ఎందుకని? అమెరికా వాడు లక్షల కోట్లు సంపాదించాలి కానీ భారతదేశం వాడు సంపాదించకూడదు, సంపాదించి ఎక్స్పాండ్ చేయకూడదు. ఇప్పుడు అక్కడ ఇరికించబోతున్నారు, ఇక్కడ రచ్చ చేయబోతున్నారు. మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం.